3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఎస్ఎల్బిసి టన్నులో ఎంతో విషాదకరమైన కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టన్నులు ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6,000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్దవరతో పాటు నల్గొండ, నగరికల్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టు ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జయప్రకాష్ రాబిన్స్ అనే పెద్ద కంపెనీ చేపట్టడం ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే. ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ గాని, బాలునాయక్ గాని, జయవీర్ గాని, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, వారు చెప్పినట్టు 1981లో అంజయ్య గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేయాలని ఆలోచన.